వెల్కమ్ టు ది న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో డేటా అనలిస్ట్‌కి సంబంధించి కొన్ని కోర్సెస్ రివ్యూ చేసి ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరైతే డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో తప్పకుండా చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఈ కోర్సెస్‌ని చాలా తక్కువ కాస్ట్‌లో మీకు వస్తాయి. ఈ వీడియో అయితే ఎవరైతే కోచింగ్ చేయడానికి మనీ లేదో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసే కోర్సెస్ అన్నీ మీరు 3000 కాస్ట్ లోపలే మీరు కంప్లీట్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డేటా అనలిస్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ స్కిల్ ఏదంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సంబంధించి బెస్ట్ కోర్స్ ఏదంటే మీరు గనక యూడెమీ వెబ్‌సైట్‌లో చూస్తే దీన్ని క్రియేట్ చేసింది సైమన్ సైన్స్ ఐటీ. నేను ఎందుకు ఈ కోర్స్ మాత్రం మీకు రికమెండ్ చేస్తానంటే, ఈ కోర్స్‌కి సంబంధించి మీకు చాలా డీటెయిల్‌గా ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది. ఈ కోర్స్‌లో మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2021 అనేది సంబంధించి వీడియోస్ అనేవి ఉంటాయి. ఈ కోర్స్‌ని మీకు రికమెండ్ చేయడానికి కారణం ఏందంటే, ఈ బండిల్‌లో మీకు టోటల్‌గా 8 కోర్సెస్ అనేవి వస్తాయి ఎక్సెల్‌కి సంబంధించి. ఫస్ట్ వచ్చి బిగినర్ లెవెల్ ఉంటుంది. సెకండ్ వచ్చి ఇంటర్మీడియేట్ లెవెల్ అండ్ మూడొచ్చి అడ్వాన్స్డ్ లెవెల్. ముఖ్యంగా మరొకటి ఏందంటే, ఈ కోర్స్ రికమెండ్ చేయడానికి కంపేర్ టు అదర్ కోర్సెస్. ఈ కోర్స్‌లో మీకు డేటాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక సెపరేట్ కోర్స్ అనేది ఈ కోర్స్‌లోనే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏదైతే స్కిల్స్ ముఖ్యమైనవి ఉన్నాయో పవర్ పివోట్, పవర్ క్వెరీ గానీ, డీఐఎక్స్ గానీ, పివోట్ టేబుల్స్ గానీ, కంప్లీట్‌గా ఈ బండిల్‌లో మీకొస్తుంది. అవి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్‌కి వస్తాయి. మీరు చూడొచ్చు. అండ్ అలాగే డాష్‌బోర్డ్ సంబంధించి ఎలా క్రియేట్ చేయాలో అవి కూడా అడ్వాన్స్డ్ లెవెల్‌లో మొత్తం ఈ కోర్సెస్‌లో ఉంటాయి మీకు. మీరు గనక యూట్యూబ్ గనక చూసినట్లయితే, ఆ యూట్యూబ్‌లో మీకు ఎక్సెల్ కోర్సెస్ అనేవి జస్ట్ బేసిక్స్ లెవెల్ మాత్రమే ఉంటాయి. అంటే బిగినర్ లెవెల్స్. అంటే ఒక 8-9 అవర్స్ అలాగుంటాయి. దాంతో అయితే మీరు కంప్లీట్‌గా ఎక్సెల్ అనేది నేర్చుకోలేరు. నేను మీకు రికమెండ్ చేసేదేందంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. యూడెమీలో వెబ్‌సైట్‌లో దీన్ని క్రియేట్ చేసింది సైమన్ సైన్స్ ఐటీ. ఈ కోర్స్‌ని మీరైతే 500కే పర్చేస్ చేయొచ్చు. ఈ కోర్స్ తీసుకునే ముందు మీకు ఈ కోర్సెస్‌లో కొన్ని డెమో వీడియోస్ అనేవి ఉంటాయి. కోర్సెస్‌లో గనుక మీరు చూసినట్లయితే ఆ డెమో వీడియోస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. అవి మీకు అర్థమైతేనే ఈ కోర్స్ తీసుకోండి. డేటా అనలిసిస్ సంబంధించి సెకండ్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చి ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్‌లో 3 అనేవి ఉంటాయి. ఒకటి మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్. ఈ మూడిట్లో అయితే 2 అయితే చాలా లీడింగ్‌లో ఉన్నాయి. ఒకటొచ్చి పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అండ్ సెకండ్ వచ్చి మైఎస్‌క్యూఎల్. ఈ వీడియోలో మీకు 2 చెప్తాను. ఒకటి మైఎస్‌క్యూఎల్ సంబంధించి ఒక కోర్స్ అండ్ అలాగే పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ సంబంధించి ఇంకొక కోర్స్. ఫస్ట్ వచ్చి మైఎస్‌క్యూఎల్ సంబంధించి కోర్స్ అనేది చూస్తాము. ఈ కోర్స్‌ని క్రియేట్ చేసింది కోల్డ్ స్టీలే. ఈ కోర్స్ వచ్చి లెంత్ వచ్చి 21 అవర్స్. ఈ కోర్స్‌ని అయితే 4.7 లక్షల మంది అయితే ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. అండ్ అలాగే 1,00,000 వరకు రివ్యూస్ అనేవి వచ్చున్నాయి. ఈ కోర్స్‌లో అయితే అన్ని లెవెల్స్ అయితే కవర్ చేశారు. బేసిక్స్, ఇంటర్మీడియేట్ లెవెల్ అండ్ అలాగే అడ్వాన్స్ లెవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే 2 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. నేనైతే మీకు ఈ కోర్స్ రికమెండ్ చేస్తాను మైఎస్‌క్యూఎల్. పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ సంబంధించి నేను మీకు రికమెండ్ చేసే కోర్స్ ఏదంటే నికోలై షూలర్. ఈ కోర్స్ అనేది మీకు 15 అవర్స్ లెంత్ అనేది ఉంటుంది. డైలీ మీరు ఒక 1 అవర్ నేర్చుకున్నా గానీ అతను చెప్పేదేంటే 15 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చని. ఈ కోర్స్ ఏందంటే 4 సెక్షన్స్‌గా డివైడ్ చేశారు. ఒకటొచ్చి బేసిక్స్ లెవెల్, రెండొచ్చి ఇంటర్మీడియేట్ లెవెల్, మూడొచ్చి అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ నాలుగొచ్చి ప్రో లెవెల్. థర్డ్ స్కిల్ వచ్చి పవర్ బిఐ. ఈ పవర్ బిఐలో కూడా మీకు నేను 2 కోర్సెస్ అని చెప్తాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. పవర్ బిఐలో ఫస్ట్ కోర్స్ వచ్చి దీన్ని క్రియేట్ చేసింది ఫిలిప్ బర్టన్. ఈ కోర్స్ మీకు రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే దీన్ని 1.5 లక్షల మంది ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. ఈ కోర్స్‌ని అయితే 4 టాపిక్స్‌గా డివైడ్ చేశారు. టోటల్‌గా వచ్చి 29 అవర్స్ అయితే లెంత్ అనేది ఉంటుంది ఈ కోర్స్ అనేది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఇలాగ 4 సెక్షన్స్‌గా డివైడ్ చేశారు. నేను మీకైతే ఫస్ట్ చాయిస్ వచ్చి ఈ కోర్స్ అని చెప్తాను. పవర్ బిఐకి సంబంధించి నేను మీకు రెండో కోర్స్ రికమెండ్ చేసేదేంటంటే దీన్ని క్రియేట్ చేసింది మావెన్ అనలిటిక్స్. ఈ కోర్స్‌లో టోటల్ లెంత్ వచ్చి 16 అవర్స్ ఉంటుంది. ముందు చెప్పిన కోర్స్‌కి, ఈ కోర్స్‌కి తేడా ఏందంటే దీంట్లో 2 సెక్షన్స్ అనేవి ఎక్స్‌ట్రాగా ఉంటాయి. అవి ఏందంటే ఒకటొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే ఆప్టిమైజేషన్ టూల్స్. ఈ 2 కోర్సుల్లో మీకు నచ్చితే ఏది నచ్చితే అది తీసుకోండి. 2 వచ్చి రికమెండెడ్ కోర్సెసే.
సో నెక్స్ట్ స్కిల్ వచ్చి పైథాన్. సో చాలామంది అనుకుంటారు పైథాన్ అవసరం లేదని. బట్ పైథాన్ నేర్చుకోవడం వల్ల మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో మిగతా క్యాండిడేట్స్‌తో పోల్చుకుంటే. సో పైథాన్‌లో నేను మీకు రికమెండ్ చేసేది ఈ కోర్స్ క్రియేట్ చేసింది మావెన్ అనలిటిక్స్. సో ఈ కోర్స్ యొక్క లెంత్ వచ్చి 11 అవర్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో మొత్తం 13 సెక్షన్స్ అనేవి ఉంటాయి. పైథాన్ అనేది మీరు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ అండ్ ఇంటర్మీడియేట్ లెవెల్ నేర్చుకుంటే సరిపోతుంది. పైథాన్‌లో మీరు ఇంకొక కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది నంపై అండ్ పాండాస్ ప్యాకేజెస్. సో డేటా అనాలిసిస్‌లో 2 మోస్ట్‌లీ యూజ్డ్ ప్యాకేజెస్. టోటల్‌గా 5 కోర్సెస్ అయితే మీకు చెప్పాను. సో ఎక్సెల్‌లో వచ్చి ఒక కోర్స్ అండ్ ఎస్‌క్యూఎల్‌లో వచ్చి ఒక కోర్స్ అండ్ అలాగే పవర్ బిఐలో వచ్చి ఒక కోర్స్. పైథాన్‌లో కూడా 2 కోర్సెస్. సో టోటల్‌గా 5 కోర్సెస్ అయినాయి. సో ఒక్కొక్క కోర్స్ యూడెమీలో అనేది 500 ఉంటుంది. సో టోటల్‌గా 5 కోర్సెస్ కాబట్టి 2500 ఉంటుంది. స్టార్టింగ్‌లో చెప్పినట్టు మీకు 3000 లోపలే డేటా అనాలిసిస్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు ట్యాబ్‌లో తీసుకుంటే ఒక 500 ఎక్స్‌ట్రా అవుతుంది. సో టోటల్‌గా అది మీకు 3000లో ఎక్స్‌ట్రా అవుతుంది. సో ట్యాబ్‌లో నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీకు డేటా అనలిస్ట్‌కి సంబంధించి రిసోర్సెస్ అనేవి చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఏదంటే మీకు స్టడీ ప్లాన్, ఏ ఆర్డర్‌లో కోర్సెస్ తీసుకోవాలని చెప్తాను. అలాగే మీకు ప్రాజెక్ట్స్ గురించి కూడా డేటా అనలిసిస్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. The only thing I know is to love what I'm doing. Never give up, never